మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంఓ వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ గ్రూప్లని హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ని షేర్ చేశారు కేటుగాళ్లు. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకే ఫైల్స్ ని ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపుల్ని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సోమా, తెలంగాణకు సంబంధించిన ఓ జర్నలిస్ట్ నంబర్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు పలువురు మంత్రుల అదేవిధంగా సీఎంఓ గ్రూప్ ను సైతం హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి దాంట్లో ఎస్బీఐ పేరిట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఫైల్స్, ఏపీకే ఫైల్స్ పంపిస్తూ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఒక మెసేజ్ సూచిస్తూ మొత్తానికైతే సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ రోజు జర్నలిస్టు ఉన్న అన్ని గ్రూపులు, దాదాపు సుమారు 70 గ్రూపుల వరకు కూడా ఈ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ 70 గ్రూపులలో కూడా ఏపీకే సంబంధించిన ఫైల్స్, ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ కార్డు అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేస్తున్నారు. ఆ ఫైల్స్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైతే ఆ ఫోన్ నంబర్ కలిగి ఉన్నారో ఆ ఫోన్ మొత్తం హ్యాక్ అవడమే కాకుండా వాళ్ళ బ్యాంకు ఖాతాల నుంచి కూడా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఫైల్స్ గా ఒకవైపు సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ సూచిస్తూ ఎస్బీఐ పేరుతో మెసేజ్లను పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దంటూ కూడా సైబర్ నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. సుమా. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి చారి.